హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి అయితే వీడియో అయితే చూద్దాం. ఒకటి వచ్చేసి మనకు TSSPDCL జూనియర్ అసిస్టెంట్ కోర్ట్ కేసు సంబంధించిన అప్డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో DSCకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ రెండింటి గురించి వీడియో అయితే క్లియర్గా చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మీకోసం అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేయడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అన్అకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు మ్యాటర్ అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు సాధారణ నేమ్ తోటి. అండ్ SIPCకి సంబంధించి రకటన నేమ్ తోటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో టాప్ ఎడ్యుకేటర్స్ అయితే టీచ్ చేస్తున్నారు. సో వీళ్ళంతా మన తెలుగు వారే. అదేవిధంగా వీళ్ళు ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రీ క్లాసెస్ సంబంధించి క్లాసెస్ వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ద్వారా అయితే లాగిన్ కండి. మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే తెలుగు మీడియం క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SAT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. అట్లా 15 మినిట్స్ కనుక మీరు ఆ క్లాస్ కనుక వింటే మీరు ఆ ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. అండ్ మీరు బ్యాచ్ కోర్స్ తీసుకున్నప్పుడు కూడా మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏమి ఉంటాయి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ TSSPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ రిజల్ట్ పైనటువంటి కోర్ట్ కేసు అప్డేట్ కనుక చూసుకుంటే, సో మనకు యాక్చువల్గా మీకు లాస్ట్ వీడియోలో అయితే ఈ రోజు అంటే March 24 దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజు అయితే దీనికి సంబంధించిన హియరింగ్ అయితే జరగలేదు. మళ్ళీ ఇదైతే మనకు పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది వచ్చేసి ఇది మనకు సుప్రీంకోర్టుకు సంబంధించి మనకు April 22న దీనికి సంబంధించి హియరింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే డేట్స్ అయితే వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి కనుక మీరు హియరింగ్ డేట్ కనుక చూసుకుంటే ఇది చాలా లాంగ్ అయితే మనకు వెళ్ళింది. సో ఇది మనకు ఎప్పుడంటే June 23కి హియరింగ్ ఉంటుందని చెప్పేసి మనకు వెబ్సైట్లో అయితే హైకోర్టు వెబ్సైట్లో అయితే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ నాకు తెలిసినటువంటి వ్యక్తిని నేను అడిగినప్పుడు అయితే సో ముఖ్యంగా మనకి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూ కనుక క్లియర్ అయిపోతే, కోర్టు కేసు ఇక్కడ క్లియర్ అయిపోతే మనకు హైకోర్టుకు సంబంధించి తొందరనే అవుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే మనకు లాస్ట్ వీడియోలో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 24th ఉంటుందని చెప్పేసి అతను అయితే చెప్పాడు. కాకపోతే అదైతే మనకి ఈరోజు అయితే హియరింగ్ అయితే జరగలేదు. సో మరి ఆ ఇష్యూస్ ఏంటనేది మనకైతే క్లియర్గా తెలియదు. కానీ సో ఇప్పటికైతే మన వెబ్సైట్లో కనుక చూస్తే 22కి వచ్చేసి అంటే April 22కు సుప్రీంకోర్టుకు సంబంధించిన హియరింగ్ ఉంది. అండ్ March 23కి వచ్చేసి హైకోర్టుకు సంబంధించిన హియరింగ్ అయితే ఉంది. చూద్దాం. సో ఇదైతే చాలా లాంగ్ అనుకోవచ్చు. సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్ ద్వారా అయితే మీకు ఖచ్చితంగా అందిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు SPDCL కోర్ట్ కేసు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి DSCకి సంబంధించిన అప్డేట్. నిరుద్యోగులకు మంత్రి సబితా ఇందర్-రెడ్డి గుడ్ న్యూస్ అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ దిశ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. సో ఈ రోజు మనకు అసెంబ్లీలో సో DSC గురించి అయితే మనకు సబితా ఇందర్-రెడ్డి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ కులుల జాతరకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుందని తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్-రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బుధవారం ప్రకటించారు. ఇప్పటికే టెట్ అర్హత పరీక్ష నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం DSC కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. పాత పద్ధతి ప్రకారమే ఈసారి DSC ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇందర్-రెడ్డి స్పష్టం చేశారు. సో మనకు తెలిసిన ఇక్కడ ఏమంటున్నారంటే మనకు అంతకుముందు ఏదైతే జరిగిందో DSC ప్రక్రియ ఓల్డ్ ప్రాసెస్లో, అదే ప్రాసెస్లో దీనికి సంబంధించి ప్రక్రియ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ వెళ్ళి చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అని నిరుద్యోగులు గత కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న విషయం మనకైతే తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అయితే దీనికి సంబంధించి ఇంకా ఆ పాత అంటే మనకైతే ఓల్డ్ ప్రకారం ఈ DSC కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే చెప్పారు. అయితే దీని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దాదాపు ఈ 1 or 2 డేస్లో దీనికి సంబంధించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అండ్ అదేవిధంగా మనం ఈరోజు న్యూస్ పేపర్లో కావచ్చు, నిన్నటి న్యూస్ పేపర్లో కావచ్చు, సో ఈ 2 డేస్లో వితిన్ అంటే గురువారం లేదా శుక్రవారం రోజు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉందంటూ ఈరోజు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూసాం. నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా దానిలోనే దీనికి సంబంధించి కూడా ఏమైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం. సో రేపు ఎల్లుండి వెయిట్ చేస్తే మనకు దీనిపైన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందించడానికే వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.